అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం ఎట్లుంది? కేసీఆర్ ఇక శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా పోతున్నాడు. కేసీఆర్ రాజకీయాలు చేయలేకపోవచ్చు. కేసీఆర్ ఆరోగ్యం బాలేదు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పగ్గాలన్నీ కేటీఆర్ చేతిలో పెట్టబోతున్నాడు. కేసీఆర్ రాజకీయాలకు దూరమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక పార్టీ వ్యవహారాలన్నీ కూడా కేటీఆరే చూసుకుంటాడు. ఏమన్నా సలహాలు సూచనలు ఇవ్వాలంటే కేసీఆర్ చూస్తాడు. మిగతా మొత్తం కూడా కేటీఆర్ హరీష్ రావు హ్యాండ్ ఓవర్లో పెట్టబోతుండని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు. తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ కన్నా కొంతమంది లీడర్లు, ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఇక కేసీఆర్ పని అయిపోయింది, బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్ ఇక బయటకు వస్తలేడు, కేసీఆర్ ఇక బయటకు వచ్చినా కూడా జనాలు నమ్మేటటువంటి అవకాశం లేదు, కేసీఆర్ గ్రాఫ్ మొత్తం పడిపోయింది, బీఆర్ఎస్ పార్టీ పనే అయిపోయిందని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు. ఒకసారి కేసీఆర్కి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతూ ఉంది. చాలామంది అన్నారు కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, కేసీఆర్ హాస్పిటల్ పాలవుతున్నాడు, కేసీఆర్ ఊకే దవాఖాన పోతున్నాడు, ఆ ఫామ్ హౌస్లో కూడా కేసీఆర్ దగ్గుతుండట, తుమ్ముతుండట, కేసీఆర్కు జ్వరం వస్తుందట, ఆ డాక్టర్ రోజు కేసీఆర్ వల్ల ఫామ్ హౌస్ పోతుండట అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. ఇక యాక్టివ్ ఉన్నాడు కావచ్చు కేసీఆర్, ఇక కేసీఆర్ ఆయన ఏజ్ కూడా అయిపోయింది కాబట్టి ఇక ఆయన ముసలాయన అయిపోయిండు, ఆయనతో ఏం కాదు కావచ్చు అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. కానీ కేసీఆర్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో పెట్టినటువంటి సమావేశం చూసిన తర్వాత కేసీఆర్ ఏం డియాక్టివేట్లో లేడు, చాలా యాక్టివేట్ మూడ్లో ఉన్నాడు. మామూలు యాక్టివ్ లేడు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను పిన్ టు పిన్ ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ప్రస్తుత రాజకీయాల పరిస్థితులు తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఒకసారి కేసీఆర్కి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక సైడ్ బాక్స్లో మీకు కనబడుతుంది వీడియో, ఆ వీడియో కూడా మీరు చూస్తూ ఉన్నారు. పైన ఇక కేసీఆర్తో పాటు ఆ కేటీఆర్ అక్కడ కూర్చున్నాడు టేబుల్ దగ్గర రైట్ సైడ్, తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు కూర్చున్నారు, తర్వాత పద్మారావు గారు ఉన్నారు, తర్వాత హరీష్ రావు గారు ఉన్నారు, తర్వాత మహమ్మద్ అలీ కూడా ఉన్నాడు. దాదాపు 5గురు ఈరోజు కేసీఆర్ని కలిసినటువంటి పరిస్థితి. 5గురు కేసీఆర్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు. కేసీఆర్ దాదాపు 2 గంటల సేపు ఈ 5గురు లీడర్లతో కేసీఆర్ ఈరోజు సమావేశమైనటువంటి పరిస్థితి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈరోజు మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్యకి టికెట్ కన్ఫర్మ్ అయింది, సునీతకు. సో కన్ఫర్మ్ అయినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది, జూబ్లీ హిల్స్లో గెలిచేటటువంటి అవకాశం ఉందా లేదా, సర్వే రిపోర్ట్లు ఎటువైపు ఉన్నాయి, సో మీరు గట్టిగా ప్రచారం చేయాలి, ఎట్టి పరిస్థితులలో ఆ సీటు మనం గెలవాల్సిందే అని చెప్పి సో ఈరోజు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఈ ఒక్క వీడియో సరిపోతుంది కావచ్చు నాకు తెలిసి రేవంత్ రెడ్డికి షాక్ ఇవ్వడానికి. ఈ ఒక్క వీడియో రేవంత్ రెడ్డి దాకా కూడా పోయింది కావచ్చు నాకు తెలిసి. ఎందుకంటే కేసీఆర్ యాక్టివ్ లేడు, కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ రాజకీయాలకు దూరంగా పోతున్నాడు, మొత్తం కేటీఆర్ చేతులు అప్పయ్యపోతున్నాడు. ఇక కవిత మొత్తం కేసీఆర్ని బద్నాం చేసింది, కవిత వల్ల బీఆర్ఎస్కు డ్యామేజ్ అయిపోయింది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు వార్తలలో వేసుకున్నారు. సీన్ కట్ చేస్తే కేసీఆర్ ఇగో ఎంత అద్భుతంగా కూర్చున్నాడు తెలుసా, ఎవ్వరికి భయం లేకుండా ఏం చేసుకుంటారు చేసుకోరు, మీరు ఎన్ని మాట్లాడుకుంటే నాకేం అవసరం, నేను ఎట్లున్నాలో గట్లుంటా, మీరేంది చెప్పేదని చెప్పేటటువంటి తరహాలో కేసీఆర్ కూర్చున్నాడు. అసలు నేను ఈ ఫోటో చూసి నిజంగా షాక్ అయినా. ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ ఫోటో, ఈ పోస్ట్ చూసి పరేషాన్ అయిపోయినా నిజంగా. అరే కేసీఆర్ ఇంత అద్భుతంగా ఉంటే కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, కేసీఆర్ అట్లీట్లని చాలామంది మాట్లాడారు. ఇక కొన్ని మీడియా ఛానల్ వాళ్ళు అయితే పొద్దుగాల లేస్తే కేసీఆర్ దవాఖాన పోతున్నాడు, కేసీఆర్ తుమ్ముతున్నాడు, దగ్గుతున్నాడు, రకరకాలుగా సోషల్ మీడియాలో మీడియా ఛానల్స్లో వైరల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. కేసీఆర్ నేను కూడా కొంత ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో 2-3 మాట్లాడినాం. మాట్లాడితే అన్న ఎట్లుందన్న, సార్కి బాగానే ఉందా, చాలామంది నన్ను కూడా కామెంట్లు పెడతా ఉంటారు, మరి సార్కి ఎట్లుంది ఏంది, రాజకీయాలకు దూరంగా అవుతా ఉన్నాడని చెప్తా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ 2028లో ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, ఎందుకంటే ఆయన కొంత ఓపిక తగ్గుతూ ఉంది, ఆల్రెడీ 74 సంవత్సరాలు కాబట్టి సో కొంత ఇబ్బంది కావచ్చు, సో కేటీఆర్కు బాధ్యతలను అప్పగించేటటువంటి అవకాశం ఉందట. నిజమేనా? నేను కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తే అవన్నీ ఏం లేదు, తిరుపతి మస్తుగా ఉన్నాడు, సూపర్ మాట్లాడుతున్నాడు, అద్భుతంగా ఉన్నాడు, ఆయన వాకింగ్ పోతుండట, జాగింగ్ పోతుండట, ఆయన సొంతంగా వెహికల్ తీసుకొని పొలాలకు పోతుండట, కొబ్బరి తోటకు పోతుండట, మామిడికాయ తోటకు పోతుండట. ఆయన పొద్దుగాల లేచి ఏది పండ్ల పుల్లు వేసుకుంటాడట కేసీఆర్ సార్. పొద్దుగాల బ్రష్ చేసుకోడు, మన లెక్క పండ్ల పుల్లు వేసుకొని యాపపుల్ల చెరువు ఉంటుంది, రైట్ సైడ్ చెరువు ఉంటుంది, కేసీఆర్ సార్కి సంబంధించిన అక్కడ చెరువు ఉంటుంది, ఆ చెరువు కాడికి పోతాడట. ఆ చెరువు కాడ పంప్ హౌస్ ఉంటుందట, పంప్ హౌస్ అంటే మోటరు, ఆ మోటార్ కాడనే ఆయన మోంగాడుకుంటాడట. పొద్దుగాల మంచి వెదర్లో వ్యూలో పోతాడట, పొద్దున్నే
7 గంటలకు అట్లా పోతారట. మంచిగా మొబ్బు వస్తున్నప్పుడు చల్లగా మంచిగా ఎండ కొడుతున్నప్పుడు ఆ టైంకి పోతారట. అక్కడే మొహం కడుక్కుంటాడట కేసీఆర్. తర్వాత 8 గంటల నుండి 9 గంటల వరకు ఫామ్ హౌస్లో ఒక రౌండ్ వేస్తారట. ఏది ఆ పచ్చని పొలాలు, చెట్లు, ఆ లోపల దోసకాయలు, సోరకాయలు, బీరకాయలు అన్నీ మొత్తం ఫామ్ హౌస్లోనే పంట పండుతుంది. బయట నుండి ఏది రాదు, మొత్తం ఫామ్ హౌస్లోనే. ఆఖరికి మునక్కాయలు అన్నీ ఫామ్ హౌస్లోనే మొత్తం. తర్వాత కోళ్ళు ఉంటాయి కదా, కోళ్ళు కూడా వాళ్ళ ఫామ్లోనే వాళ్ళు పెంచుతారట. కోళ్ళు, మేకపోట్టెలు అవి ఇవన్నీ వాళ్ళ ఫామ్లోనే ఉంటాయట. నేను కొంతమందితో మాట్లాడి తెలుసుకునే కార్యక్రమం చేసిన. ఎట్లుంది సార్కి అసలు మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమో మొన్న ఆయన చెప్పిండు కదా, ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు కదా, కేసీఆర్ వయసు అయిపోయింది, ముసలోడు నడవలేని పరిస్థితిలో ఉంటే కేటీఆర్ అక్కడికి తీసుకొచ్చిండు వరంగల్ సభకి, పైసలు ఇచ్చి తీసుకొచ్చిరు, ఆయన ఆడ మాట్లాడలేకపోయిండు, ఆయనతో శాతం అయితే లేదని చెప్పి ఎవరు ఆయన చెప్తున్నాడు, చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. చామల నన్ను చెప్పినట్టు లేదు పరిస్థితి. కేసీఆర్ చాలా యాక్టివ్గా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఇంకా మనకంటే యాక్టివ్ ఉన్నాడు కేసీఆర్. పొద్దుగాల లేచి 7 గంటకే మబ్బులో కారేసుకొని పోతుండట తోటకి. ఎంత యాక్టివ్గా ఉన్నట్టుగా మనిషి. మళ్ళీ చల్లని గాలి, అద్భుతమైనటువంటి వెదర్లో ఉన్నాడు. నేను పోయినా కదా ఫామ్ హౌస్ కాడికి, కేసీఆర్ ఫామ్ హౌస్ కాడికి పోయిన ఒక వీడియో కూడా చేసిన. కేసీఆర్ ఫామ్ హౌస్ కాడ నేను చేసిన వీడియో 10 లక్షల మంది జనాలు చూసిరు. కాబట్టి కేసీఆర్కు ఆరోగ్యం బాగానే ఉంది, చాలా అద్భుతంగా ఉన్నాడు, యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాడు. ఆయన ఏం రాజకీయాలకు దూరమయ్యే అవకాశమే ఉండదు. ఆయన చివరి శ్వాస వరకు ఖచ్చితంగా ఆయన రాజకీయాలలోనే ఉంటాడు, దాంట్లో వేరే ఆప్షనే ఉండదు. ఎందుకంటే ఆయన చాలాసార్లు చెప్పిండు కదా, రాజకీయాలలో ఉంటా, ఒకవేళ నన్ను గెలిపిస్తే పని చేస్తా, ఓడగొట్టిరనుకో రెస్ట్ తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. ఓడగొడితే రెస్ట్ తీసుకుంటా, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన, పని చేస్తా, పనితో పాటు రెస్ట్ కూడా తీసుకుంటా. తర్వాత కేటీఆర్, హరీష్ రావుకు అన్ని ఆ బాధ్యతలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కేసీఆర్ పిన్ టు పిన్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. వాళ్ళందరితో డిస్కషన్లు కూడా నడుస్తున్నాయి. నాట్ ఓన్లీ ఈ 5 రోజు పొద్దుగాల ఎవరో వాళ్ళు పోతురట, కేసీఆర్ని కలుస్తురట. 119 నియోజకవర్గాలు 33 జిల్లాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో సమావేశం అవుతున్నాడు. సర్పంచ్ ఎన్నికలు ఎట్లా, జడ్పీటీసీ ఎట్లా, ఎంపీటీసీ ఎట్లా, జిహెచ్ఎంసీ ఎట్లా, ఇవన్నిటిపైన కేసీఆర్ కొంత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను కేసీఆర్ చాలా సీరియస్గా తీసుకున్నాడు. అందుకే ఇప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టే కార్యక్రమం చేసిండు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఏమో కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ బయటికి వెళ్తలేడు, కట్టె పట్టుకొనే నడుస్తుండు, కట్టె పట్టుకోకుండా నడిచే పరిస్థితి లేదంటే ఆయన వయసును మనం గౌరవించాలి కదా. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఆయన వయసును మనం గౌరవించాలి. తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఎస్, ఒకానొక టైంలో కేసీఆర్ను నేను విమర్శించిన ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు వయసును గౌరవించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. ఆయన మొత్తమే పని చేయలేదా? ఖచ్చితంగా దాదాపు 70% పనిచేసిండు. మొత్తం పని చేయలేదు అని చెప్పడానికి మన దగ్గర ఆప్షన్ లేదు. కేసీఆర్ పని చేసిండు, ఆ పనిలో కొన్ని లోపాలు జరిగి ఉండొచ్చు. ఏ ప్రభుత్వం పనిచేసి ఏ ప్రభుత్వంలో లోపాలు జరుగుతలేవు? రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. ఇవన్నీ లోపాలు కావా? 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, లోపాలు కావా? ఎన్ని లోపాలు ఉన్నాయి? లోపాలు జరగడం చాలా సహజం. సో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు కొంతమంది అరాచకాలు చేసిరు, దందాలు చేసిరు, కబ్జాలు పెట్టిరు. ఇవన్నీ కేసీఆర్ దాకా పోకపోయి ఉండొచ్చు, ఇవన్నీ వాళ్ళ దగ్గరే ఉండొచ్చు. కేసీఆర్ దాకా ఇదంతా రిపోర్ట్ పోకపోయి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సాధారణంగా ముఖ్యమంత్రికి అన్నీ తెలవాలనేటటువంటి అవకాశం ఏమి ఉండదు కదా. కేటీఆర్ దగ్గరనే ఆగిపోవచ్చు, సంతోష్ రావు దగ్గర ఆగిపోవచ్చు, కవిత దగ్గరనే ఆగిపోవచ్చు, హరీష్ రావు దగ్గర ఆగిపోవచ్చు. ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న దందాలు, అరాచకాలు కేసీఆర్ దాకా చేరకపోవచ్చు. అవన్నీ కొంత కేసీఆర్కి ఇబ్బంది కావచ్చు. ఏది ఏమైనా జనం తీర్పిచ్చారు. కేసీఆర్ మాకు వద్దు, కాంగ్రెసే ఉండాలని చెప్పి కాంగ్రెస్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్లో అదే పరిస్థితి కదా. ఏమైనా చేంజెస్ ఉన్నాయా? కానీ కాంగ్రెస్ వాళ్ళు పొద్దుగాల లేస్తే కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, కేసీఆర్ రాజకీయాలకు దూరంగా పోతుండు, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్కి అప్పచెప్పబోతున్నాడు, కేటీఆర్ శాశ్వతగా రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు, ఆయన రెస్ట్ మూడ్లోనే ఉంటాడు, ఆయనకు శాతనైతే లేదు, ఇవన్నీ మాట్లాడారు. కానీ కేసీఆర్ ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. కేసీఆర్ పొద్దుగాల లేస్తే లీడర్లతో మాట్లాడుతున్నాడు, లీడర్లతో భేటీ అవుతున్నాడు, లీడర్లతో డిస్కస్ చేస్తున్నాడు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు చాలా 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 ప్రీషియస్ తీసుకున్నాడు కేసీఆర్. ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేది సిట్టింగ్ సీటు, మాగంటి గోపీనాథ్కి సంబంధించిన సీటు. ఆయన దురదృష్టవశాతం ప్రాణం కోల్పోయిండు. తర్వాత ఆ సీటు బీఆర్ఎస్ పార్టీ 80% గెలవాల్సింది. ఒకవేళ ఓడిపోయింది అనుకో బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు తెలుసా? సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే సిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి గ్రాఫ్ తగ్గుతుంది, సిటీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది, కాంగ్రెస్కి మొత్తం మైలేజ్ పెరిగిందని చెప్పి ఇట్లా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. తర్వాత ఇటు కాంగ్రెస్ ఒకవేళ ఓడిపోయింది అనుకో, కాంగ్రెస్కు సిటీలో అంత పెద్ద సీన్ లేదు, అందుకే కాంగ్రెస్ పని అయిపోయింది అనేటటువంటి విధంగా కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తారు. కాబట్టి కేసీఆర్కి ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ చాలా కీలకమైనటువంటి రోల్. జూబ్లీ హిల్స్లో కేసీఆర్ గెలిచింది అనుకో, జిహెచ్ఎంసీలో కూడా మ్యాక్సిమం గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది. జిహెచ్ఎంసీలో కూడా కేసీఆర్ గెలవాలి, ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఆయన గెలిచిండు. కాబట్టి ప్రజలందరూ కేసీఆర్ వైపే ఉన్నారు, హైదరాబాద్ మొత్తం కేసీఆర్ వైపే ఉండాలని చెప్పి ఒక ఆరా క్రియేట్ అవుతుంది.
ఒకవేళ కాంగ్రెస్ కనుక జూబ్లీ హిల్స్ ఓడిపోయింది అనుకో, కాంగ్రెస్ ఇక సిటీలో లేదు, హవానే లేదు, మొత్తం పల్లెటూరుకే పరిమితం అయిపోయింది. కేసీఆరే ఇక్కడ జూబ్లీ హిల్స్లో మంచి గొప్పగా గెలిచిండు, సిటీలో మొత్తం కేసీఆర్ హవానే ఉందని చెప్పి ఇట్లా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. కాబట్టి కేసీఆర్ ఫుల్ టైం యాక్టివ్గా ఉన్నాడు, ఎక్కడ ఇబ్బంది లేదు. ఈ ఒక్క వీడియో సరిపోతుంది, నేను చూపించినటువంటి వీడియో కేసీఆర్ యాక్టివ్గా ఉండడం చెప్పడానికి. రోజు పొద్దుగల లీడర్లతో మాట్లాడుతున్నాను చెప్పడానికి. ఇప్పుడు కేసీఆర్ యాక్టివ్గా లేరని చెప్తారు, కేసీఆర్ పొద్దుగల లేస్తే లీడర్లతో మాట్లాడే ప్రతి వీడియో ఆయన పెట్టుకోడు కదా. ఆయన మాట్లాడతారు, ఇంటర్నల్గా కొంతమంది కలుస్తారు, కేసీఆర్తో డిస్కస్ చేస్తారు, కేసీఆర్తో మాట్లాడతారు. అన్ని వీడియోలు బయట పెట్టాలి, అన్ని ఆడియోలు బయట పెట్టాలంటే కాదు కదా. ఆయన మాట్లాడతాడు, ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి, ఆయన కథ ఆయనకు ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి వ్యూహాలు రేవంత్ రెడ్డికి ఉంటాయి. మనకు తెలుస్తుందా రేవంత్ రెడ్డి ఎవరెవరిని కలుస్తుండు, రేవంత్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడుతుండు, రేవంత్ రెడ్డి దగ్గరికి ఎవరెవరు వస్తారు, లీడర్లు ఏమేమి మాట్లాడుతారు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తురా, బీజేపీ వాళ్ళు వస్తురా, రేవంత్ రెడ్డి వేరే లీడర్లతో మాట్లాడుతుండా, ఏం జరుగుతుందేందో మనకు తెలియదు కదా. ఇంటర్నల్గా కొన్ని ఉంటాయి, కొన్ని ఇట్లా కేసీఆర్ వాళ్ళతో వీళ్ళతో కలిసింది, తర్వాత కొన్ని మీటింగ్స్ ఇట్లా 1-2 ఫోటోలు బయటకు వస్తాయి. అది కూడా 22 సెకండ్స్కి సంబంధించిన వీడియోనే వచ్చింది, కేసీఆర్ మాట్లాడినదికి సంబంధించినటువంటి అంశం కూడా. ఏంటంటే కేసీఆర్ యాక్టివ్గా ఉన్నాడు, కేసీఆర్ ఏం డియాక్టివ్ లేడు, వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఎక్కడ కేసీఆర్కి ఇబ్బంది లేదు అనేది ఈ వీడియో ఒక్కటి చూస్తే సరిపోతుంది. ఇక కాంగ్రెస్ లీడర్లు కేసీఆర్కి ఆరోగ్యం బాగాలేదు, ఇబ్బంది పడుతుంది, ఇవన్నీ బంద్ చేయరు. ఎందుకంటే పొద్దుగాల లేదు, కొండా సురేఖ ఒకసారి అన్నది కేసీఆర్ బాగాలేదట, కేసీఆర్ని ఏదో చేస్తారట, ఆమె అట్లా మాట్లాడుతుంది. తర్వాత కవిత ఏమో ఫామ్ హౌస్కే పోనీయరు అని చెప్పి ఆమె అట్లా మాట్లాడుతుంది. లీడర్లు ఏమో కేసీఆర్కి మొత్తం ఆరోగ్యం బాగాలేదు, దగ్గుతున్నాడు, తుమ్ముతున్నాడు, జ్వరంతో ఉన్నాడు, దవాఖాన పోతున్నాడు, ఆయనకి ఇబ్బంది కావచ్చు అని ఇట్లా రకరకాల మాటలు సీన్ కట్ చేస్తే ఈ వీడియోలు అన్నీ చూస్తూ ఉంటే కేసీఆర్ కారు వేసుకొని ఒక్కడే పోతున్న విజువల్స్ అవన్నీ చూస్తూ ఉంటే కేసీఆర్ బలంగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు అని చెప్పి అర్థమవుతుంది కదా. కాబట్టి కేసీఆర్ బ్యాక్ ఇన్ పాలిటిక్స్, ఆయన పాలిటిక్స్ ఎట్టి పరిస్థితుల్లో గుడ్ బై చెప్పడు. ఇది క్లియర్ కట్ అంశం. చూద్దాం ఏం జరగబోతుందో.